ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఈ విచారణకు కడియం శ్రీహరి హాజరయ్యారు. ఆయనపై ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేశారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. విచారణకు కడియం శ్రీహరి హాజరయ్యారు. ఆయనపై ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేశారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ విచారణకు కడియం శ్రీహరి హాజరయ్యారు. ఆయనపై ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేశారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు కడియం శ్రీహరి విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి వారికి సంబంధించిన తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. వారందరికీ కూడా సంబంధించి సాంకేతికంగా పార్టీ మారలేదంటూ కూడా స్పీకర్ వారి పిటిషన్ ని కొట్టివేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా నిన్న దానం నాగేంద్రకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. కేవలం అడ్వకేట్స్ మాత్రమే నిన్న దానం నాగేంద్రకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్స్ లో పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కడియం శ్రీహరి స్వయాన హాజరైనటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరికి సంబంధించి దానం నాగేంద్రకు సంబంధించిన అంశం కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన అంశం పైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి సంబంధించిన తీర్పుని మరో 2 వారాల్లో వెల్లడించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ పైన కేపీ వివేకానంద్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పిటిషన్ వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా కడియం శ్రీహరి ఈ రోజు విచారణకు హాజరయ్యారు కాబట్టి కడియం శ్రీహరి విచారణ త్వరలోనే పూర్తయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానం నాగేందర్ కి సంబంధించిన అంశం పైన కొంత సందిగ్ధత ఏదైతే నెలకొందనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన నిన్న విచారణకు రాలేదు. మరి విచారణకు వస్తారా, లేకపోతే ఆయన గతంలో కూడా మాట్లాడుతూ ఈ అంశాన్ని తన కోర్టులోనే తేల్చుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద స్పీకర్ వీరిద్దరిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సందర్భంలో అంటే ఖచ్చితంగా దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరిట్లో కనీసం ఎవరి మీద ఒకరినైనా వేటు పడే అవకాశం ఉందా? చూడాలి. ఈ అంశం సంబంధించి స్పీకర్ నిర్ణయాధికారమే ఉంటుందని కూడా మనం చెప్పాలి. వారు పార్టీ మారారా లేదా అనేది కూడా స్పీకర్ వెల్లడించాల్సినటువంటి అవసరం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్పీకర్ అటు దానం నాగేంద్రకు సంబంధించిన వివరణ కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన వివరణకు సంబంధించి ఎలా ఉంటుందో దాని ప్రకారం తీర్పు ఉండే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. ఇతర అనేక అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీం కూడా ఈ అంశం పైన దానం నాగేంద్రకు సంబంధించిన అంశం కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన అంశం పైన విచారణ పూర్తయిన తర్వాత తీర్పు వెల్లడించిన తర్వాత మిగతా 8 మంది మొత్తం వీళ్ళిద్దరికి సంబంధించి మొత్తం 10 మంది మీద తాము తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తాము అనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. ఖచ్చితంగా ఈ 10 మంది పైన వేటు పడాల్సిందే అని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే మిగతా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా కడియం శ్రీహరి కూడా ఆ విధంగానే క్లీన్ చిట్ అవకాశం ఉందా? వేచి చూడాలి. అంతవరకు నిర్ణయాధికారం ఉంటుంది. ఇప్పటికే చూస్తే మాత్రం కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సాంకేతికంగా పార్టీ మారలేదంటే కూడా 8 మంది పైన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీరిపైన ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. వంశీ, దీని స్పీకర్ కూడా దీన్ని జాప్యం చేస్తున్న సందర్భంలో కోర్టు కూడా మళ్ళీ ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా స్పీకర్ కి మాత్రం సుప్రీంకోర్టు కేవలం 4 వారాలు గడిపించింది. అందులో 2 వారాలు ముగిసినటువంటి నేపథ్యంలో మరో 2 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం వెల్లడించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఏర్పడింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇక జాప్యం చేసే అవకాశం మాత్రం లేదనేది మాత్రం చూడాలి. మరి మరోపక్క దానం నాగేంద్ర కోర్టుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారా మరి లేకపోతే హైకోర్టుని ఆశ్రయిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తాను నన్ను పార్టీ సస్పెండ్ చేసింది అంటూ కూడా నాకు తెలియదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేసిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరి కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఈరోజు కొనసాగుతుంది. కడియం శ్రీహరి హాజరైనటువంటి నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి తీర్పు మాత్రం త్వరలో వచ్చే అవకాశం ఉంది. మరి దానం నాగేందర్ తీర్పు పైన కొంత సందిగ్ధత ఏదైతే నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ కి వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి స్పీకర్ దానం నాగేందర్ పైన ఫర్దర్ గా ఎలా నిర్ణయం ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వంశీ.